వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కాంగ్రెస్ నేతలపై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్, సభ నుండి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి జూపల్లి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీల్లో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఎస్సీ కులస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న వాగ్వాదాలపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గంటన్నర నుండి బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, లేదా మైక్ ఇవ్వము అనుకుంటే వాళ్ళని సస్పెండ్ చేసి సభను క్రమశిక్షణలో పెట్టండి. మీకు దమ్ముంటే వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడించండి, లేదా సస్పెండ్ చేయండి అంటూ మండిపడ్డారు. Honorable Speaker, sir, it's been more than 1.5 hours. Major opposition is agitating, sitting here. The house is not in order. The government needs to take a decision. Either they should be given an opportunity, which is their right. If not, the government thinks, no, we will not give them an opportunity. So you bring the house in order by suspending. Either you have the courage to face them, listen to them, or you gather the courage to suspend them. You don't even have the courage to suspend them, nor you want to give them the mic. This is not the way the democracy is run, sir. Sir, I request, sir, please bring the house in order, sir. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. అసెంబ్లీకి స్పీకర్ ప్రసాద్ కుమార్ బ్లాక్ డ్రెస్లో వచ్చారు. ఈ సందర్భంగా మా ఆవేదన అర్థం చేసుకుని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్ అని హరీష్ రావు అన్నారు. మరోవైపు నల్ల బ్యాడ్జీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనల మధ్య మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే మాకు మాట్లాడేందుకు అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. 4 నెలల కాలానికి ఈ బడ్జెట్ను చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపాదనలు చేశారు. 1.29 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను నవంబర్ 30 వరకు కేటాయించారు. ఈ ప్రతిపాదనను గవర్నర్ అబ్దుల్ నజీర్ పరిశీలించారు. ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేశారు. కాగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు సమయం పడుతుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అనంతరం గవర్నర్కు పంపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను క్షుణ్ణంగా పరిశీలించిన అబ్దుల్ నజీర్ తాజాగా ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాలలోని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. పార్టీ మారొద్దని కృష్ణమోహన్ను కోరినట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.